ఒక మ్యాగజైన్లో ఎఫ్పి అనే మ్యాగజైన్లో ద ఐడియా ఆఫ్ న్యూ ఇండియా అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో ఏమని రాస్తారని అంటే సమ్ అగర్వాల్ అనే ఒక పేరు ఉంది. ఇనిషియలీ ఈ అగర్వాల్ అంకిత్ అగర్వాలో రవి అగర్వాలో ఏదో పేరు ఉండే. పేర్స్ ఐ మీన్ ద నేమ్స్ ఆర్ నాట్ సో నాట్ ఇంపార్టెంట్, బట్ ద కంటెంట్ అలా ఏదైతే ఉన్నదో అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు ఏం రాస్తారంటే ద ఫస్ట్ 2 paragraphs ఆర్ 3 paragraphsలో మోదీని ఆకాశానికి ఎత్తుతారు. దాని తర్వాత యాజ్ యూజువల్ ధ్రువరాటి మాట్లాడినట్టు మోదీ అబ్సల్యూట్ డిక్టేటర్ లాగా పోతున్నాడు, అపోజిషన్ లేకుండా చేద్దామని చూస్తున్నాడు, కంప్లీట్ మెజారిటీ తీసుకురానికే చూస్తున్నాడు, అపోజిషన్ని ఖతం చేద్దామని చూస్తున్నాడు, ఏజెన్సీస్ని తనకు అనుకూలంగా మార్చుకొని ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఎక్సెట్రా వాళ్ళు మాట్లాడతారు. అయితే నేను ఈ ధ్రువరాటి అని టూల్ కిట్ గ్యాంగ్కి ఆల్రెడీ మనం జవాబు ఇచ్చినాం. అయితే ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏంటంటే వీళ్ళందరికీ మనం చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, నేను నిన్న కూడా ఈ ముచ్చట మాట్లాడినా, ఇప్పుడు కూడా ఈ ప్రస్తావన తీసుకొస్తున్నా. ఎందుకని అంటే ఎనీ నరేటివ్ విచ్ ఈస్ అగెయిన్స్ట్ ది యాక్చువల్ ట్రూత్ షుడ్ బి కిల్డ్. దాన్ని చంపేయాలి మనం. ఏదైతే ఫాల్స్ నరేటివ్ ఉంటుందో, మన నిజాన్ని ఆపే నరేటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని చంపేయాలి. అట్లా చంపకపోతేనే మనం అసెంబ్లీ ఎలక్షన్స్లో మొన్నటిదాకా కమిడియన్ ఉన్న పార్టీని మనం కింగ్ చేసినాం తెలంగాణలో. అయితే కట్ చేస్తే సీన్ ఏందనంటే ఇలా అపోజిషన్కి కానీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే దేశం మొత్తంలో గల్లీలో మోదీ అనే పేరు ఎట్లా మారుమోగుతుందో మనం అందరం చూస్తున్నాం. అపోజిషన్ కూడా మోదీ పేరు తీసుకోలేంది, మాట్లాడలేరు, వాళ్ళకు రాజకీయ ముద్దనే లేదు అసలు. ఇట్లాంటి సిచ్యువేషన్లల్లో మోడీ డిక్టేటరు అని చెప్పి ప్రూవ్ చేసేది వీళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఎట్లా డిక్టేటర్ అయినరు నాకు చెప్పుండ్రి. డాన్స్ ఆఫ్ డెమోక్రసీ ఎట్లా అయింది నాకు చెప్పుండ్రి. అగర్ మోడీ నిజంగానే డిక్టేటర్ అయితే మొన్న హీనాతిహీనంగా వాళ్ళ అమ్మను ఉద్దేశించుకుంటా ఒకడు మాట్లాడిండు. 106 సార్లు మోదీని హీనాతిహీనంగా దూషించారు. వీళ్ళు నిజంగా బతుకుతుండేనా భారతదేశంలో? ఈ ధ్రువరాటి అనేటోడు అసలు వీళ్ళు నిజంగా యూట్యూబ్లో చేసుకుంటూ బతుకుతుండేనా నిజంగా డిక్టేటర్ అయిన ఉంటే? ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే తమిళనాడులో ఒక శిల్క ఇండి అలయన్స్ కూటమికి అగెయిన్స్ట్గా పిఎంకే క్యాండిడేట్ బచ్చన్ గెలుస్తాడు అని అంటే వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద నువ్వు శిల్కను ఎట్లా పెంచి పోషిస్తున్నావు, శిల్క జ్యోతిష్యం ఎట్లా చెప్తున్నావు అని చెప్పి ఆ జ్యోతిష్యుణ్ణి, ఆ చిలక జ్యోతిష్యుణ్ణి అరెస్ట్ చేసిన ఘనత డిఎంకే ప్రభుత్వానికి. ఇప్పుడు వస్తుంది ఆ న్యూస్ కూడా. కానీ అంటే ఎవడు డిక్టేటరు, ఎవడు డెమోక్రసీని పెంచి పోషిస్తున్నారు, ఎవరు ప్రజల పక్షాన నిలబడ్డరు, ఎవరు నియంత పాలనను పోషిస్తున్నారు? కాంగ్రెస్ హీన చరిత్ర, ఇండియా అలయన్స్ హీన చరిత్ర చిత్రగుప్త్ మీకు పదే ప్రతిరోజు చెప్పుకుంటూనే వస్తున్నది. ఇవన్నీ ముచ్చట్లు పక్కకు పెడితే ఫ్రెండ్స్, ఫ్యాక్ట్ ఏందనంటే యుఎస్ అంబాసిడర్ ఎరిక్ ఏమన్నాడంటే, ఇఫ్ యూ వాంట్ టు సీ ద ఫ్యూచర్, come to India. If you want to see the future, if you want to feel the future, and if you want to work on the future, please come to India. And I am blessed that I have visited India. అని చెప్పి విదేశీయులు భారతదేశాన్ని పొగిడిపోతున్నారు. మన స్వదేశీయులకు ఇంకా ఆ బానిస బతుకులకే ఇంకా మనం బయటికి రాలే. బ్రిటిష్ ఆ మొఘల్ నాటిన బీజం యాక్చువల్లీ మనం ఒక ఫైటర్లం ఫ్రెండ్స్. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటలేం. మనం ఫైటర్లం, భారతీయులం అందరం ఒక గొప్ప పరాక్రమమైన ప్రతిభ కలిగిన ఫైటర్లం. ఈ మాట నేను పదే సార్లు మీకు ఎందుకు గుర్తు చేస్తా? మేబీ ఇంకొక 2 నిమిషాలు నేను ఈ స్లైడ్ మీద ఎక్కువ తీసుకున్నా తప్పులేదు కాబట్టి తీసుకుంటా. ఇన్ని వేల సంవత్సరాలకు మనము ఒత్తిడికి గురైనా మన డిఎన్ఏని మనం మరవలే, మన సనాతనాన్ని మనం విడవలే, మన పరాక్రమానికి మనం వదలలే, మన ప్రతిభ మనం కోల్పోలే. ఇవాళ మేము ఏలినాం, రాజ్యాలు ఏలినాం, పీక్ కట్టలు కట్టినాం,
మీరందరూ ఒకప్పుడు మీ బానిస బతుకులు మేము పరిపాలించడం అని చెప్పిన ఆ పీకుడు మొగోళ్ళంతా ఇలా పంచర్ షాపులకు పాన్ షాపులకు పరిమితమైనరు. ఇవాళ భారతదేశంలో ప్రపంచ దేశాలలో ఏడ తీసుకున్నా ఒక భారతీయుడే ఐదర్ టాప్ పొజిషన్లో ఉంటాడు, లేకపోతే ఆ కంపెనీకి ఓనర్ ఉంటాడు. భారత్ పేరు తీసుకోకుండా ఇలా ప్రపంచ దేశాలు యాక్చువల్గా ఏమైనా మాట్లాడగలుగుతాయా? వరల్డ్ అఫేర్స్లో భారత్ని పక్కకు జరిపి ఏదైనా డిస్కషన్ చేయాలంటే సాధ్యమా? ఇది మీరు ఇలా ఆలోచించండి. ఇవాళ మనం సౌత్ ఏషియాలో కూడా మనం తీసుకొని చూస్తే భారత్ ఆల్రెడీ చైనాను ఢీగొట్టుడు స్టార్ట్ చేసింది. చైనా తరతర వణుకుతూ అరుణాచల్ ప్రదేశ్లో పేర్లు మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. అండ్ దే ఆల్రెడీ నో దట్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ వార్. ఫుల్ ప్రిపేర్డ్గా భారతదేశం రెడీ అవుతున్నది చైనా మీదికి అని చెప్పి చైనా వాళ్ళు అర్థం చేసుకున్నారు. భారతీయులమై ఉండి మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామని అనేదే ఇయాలటి చిట్టా. ద ఐడియా ఆఫ్ న్యూ ఇండియా. Yes, the idea of new India would emerge and we would witness post this election 2024. That doesn't mean that we have never seen any sort of a development in India. No, that is absolutely not correct. But gradually ఏదైతే ఈవెన్చువలీ మనం ఏదైతే అవి చూద్దామని అనుకుంటున్నామో కంటికి కనబడే అభివృద్ధి అని అంటారు కదా, అంటే కొంతమందికి చెప్తున్నా, అందరికీ కాదు, వాళ్ళకు పరిచయం అవుతుంది. ఇప్పుడు భారత్ వాళ్ళకు ఒక పరిచయం అవుతుంది ఇక భారత్. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి మాటలు నేను మీకు ఒకటి గుర్తు చేస్తున్నా. ఏందనంటే June 9th నా ప్రమాణ స్వీకారం ఉండొచ్చు. వితిన్ నెక్స్ట్ డే నుంచి బోత్ కామ్ ఆనే వాలా హై ఆప్కో అని చెప్పి ఎస్బీఐతో మాట్లాడిన మాటలు మీకు గుర్తు చేస్తున్నా. సో ఇఫ్ యూ వాంట్ టు సీ ద ఫ్యూచర్, ఫీల్ ద ఫ్యూచర్ అండ్ వర్క్ ఆన్ ది ఫ్యూచర్, విట్నెస్ భారత్. కమ్ టు భారత్, లివ్ ఇన్ భారత్. భారత్ మాతాకి జై.